యేసుక్రీస్తు ఆయన ఈ భూమి పైన చేసిన పరిచర్యలో ప్రకటించే సువార్తను విరివిగా చేశాడు. అయితే ఆయన చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన ప్రకటనలన్నిటికీ మించి ఎక్కువగా ఆయన బోధించడం జరిగింది అన్నదే దేవుని నామాన్ని బట్టి మనమందరూ కూడా తెలుసుకోవాలి. జీసస్ థాట్ మోర్ దెన్ వాట్ హీ ప్రీచ్డ్ ఇన్ హిజ్ ఎర్త్లీ మినిస్ట్రీ. ఆయన భూ పరిచర్యలో ప్రీచింగ్ కన్నా ఎక్కువగా టీచింగ్నే చేశాడు మన యేసయ్య అన్నది మనం తెలుసుకోవాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఉంది కదా, మన ఫేమస్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఏంటది? కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం మాత్రమే తెలుసు, అందులో ఆత్మీయ సత్యం ఏంటో మన వాళ్ళకి తెలియదు. దాని యొక్క ఆత్మ సంబంధమైన విశిష్టత ఏంటో తెలియదు. మరి యేసుక్రీస్తు ఆయన మౌంట్ పైన చేసిన సర్మన్ని గనక మనం గమనిస్తే, యేసుక్రీస్తు జనసమూహములంతా లేదంటే ఆయన ముందు ఎందరైతే వచ్చారో వారందరిని ఉద్దేశించి ఆయన శిష్యులైనా కావచ్చు, యేసుక్రీస్తు ఏం చేశాడు అని ఉంది వాక్యంలో. జీసస్ థాట్ వెన్ పీపుల్ కేమ్. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తును శిష్యులందరూ అడుగుతూ ఉన్నారు, యేసయ్యా నీవు ప్రార్థిస్తావు కదా, యేసయ్యా నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అది మాకు నేర్పించు. మరి యేసుక్రీస్తు నేర్పించాడు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థించాలో నేర్పించాడు యేసయ్య అని వాక్యంలో ఉంది. దట్ మీన్స్ జీసస్ థాట్ మోర్ దెన్ వాట్ హీ డిడ్ ది అదర్ మినిస్ట్రీ. దేవునికి మహిమ కలుగును గాక. నికోదేము యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు ఏమని వచ్చాడో తెలుసా? రబాయ్ రబాయ్, నా బోధకుడా బోధకుడా. ఈయన పండితుడైన బోధకుడు ఇజ్రాయేలీలకు. ఈయన ఆయన వయసులో సగం కంటే తక్కువ ఉన్న యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధకుడా, ఓ గొప్ప బోధకుడా, నీ సంగతులు నేను విని ఆశ్చర్యపోయాను. నేను ఇప్పటి వరకు ధ్యానించి అన్వేషించి కనుగొనని సంగతులను నీవు వివరిస్తూ ఉంటే నిర్ఘాంతపోయాను. ఇప్పుడు నీ ముందే నేనున్నాను, నాకు బోధించు, నేను వింటాను. హల్లెలూయా అని నికోదేము యేసుక్రీస్తును బోధకుడా అన్నాడు. అంటే నికోదేము అంత గొప్ప పండితులు ఆయనను బోధకుడు అనకుండా ఉండలేకపోయారు. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కువగా బోధిస్తూ ఆయన బోధకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ను బోధకుడు అని. ఈయన మాత్రమే కాదు, చదువులేని పామరుడు సైతం కూడా బోధకుడా అని పిలిచి ఆయన నాపి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకోవడము, దయ్యములను వెళ్ళగొట్టేలాగా చేసుకోవడము, స్వస్థత పొందుకోవడము, ఆరోగ్యాన్ని పొందుకోవడము, ఆశీర్వాదాన్ని పొందుకోవడము, విడుదల పొందుకోవడము అన్న ఏదో ఒక కార్యాన్ని యేసుక్రీస్తు అనబడే బోధకుణ్ణి వెంబడిస్తూ పొందుకునేవారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు బోధించుటకే ఆయన ఎక్కువగా మగ్గు చూపడం జరిగింది. బోధించడం అన్న గొప్ప పరిచర్యని యేసుక్రీస్తు అన్నిటికన్నా మిన్నైన పరిచర్యగా ఎంచుకోవడం జరిగింది. ఆయన కేవలం ప్రకటించడం మాత్రమే చేసి ప్రకటించువానిగా ఆయన ఉంటే ఆయన ఎవ్వరికి దొరికుండేవాడు కాదు. కేవలం ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే ఇంకా చాలా కఠినముగా, ఇంకా అగ్నివలే, మండుచున్న అగ్నివలే అందరికీ టకా 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 అని 4 మాటలు విడుదల చేసి అందరినీ భయకంపితులుగా చేసి వెళ్ళి అరణ్యములోనో కొండల మధ్యలోనో ఆయన దాక్కుని ఉండేవాడు. ఆయన అందరికీ కనిపించకుండా మరుగుపరచబడి ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. హల్లెలూయా. ఆయన 3.5 సంవత్సరములు మనుషుల మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. కారణం, he loves teaching more than preaching. He thought in numerous spiritual truths rather than just being a preacher. కాబట్టే అనేకులకు యేసుక్రీస్తు బోధకుడుగానే తెలుసు, కనికరం పడువానిగానే తెలుసు, దయచూపువానిగానే తెలుసు, కృపను పలుకువానిగానే తెలుసు. సో యేసుక్రీస్తు ఆయన బోధించు దేవుడుగా, బోధకుడైన వాడుగా ఈ భూమిపైన సంచారం చేసి అందరి దగ్గరకు వెళ్ళి పరిచర్య చేసేవాడు అని దేవుని వాక్యములో వ్రాయబడ్డం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము, నువ్వు జస్ట్ మారు బ్రదర్ సిస్టర్,
జస్ట్ మారు సిస్టర్, ఊరికే వచ్చి 1 గంట కూర్చొని వెళ్ళు బ్రదర్ అని ఇలాంటి హాఫ్ మెజర్ గాస్పెల్ మనం చేయకూడదు. దేవుని యొక్క ఉద్దేశంలో లేని ఎవాంజలిజంని మనము చేయకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.